సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వీధుల్లో చెత్త కానీ రోడ్డు పక్కన చెత్త కానీ ఉంటే ఈవిడేమీ ఎంప్లాయీ కాదు, కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెత్తని లేదా ఎవడన్నా పడేసిన బై మిస్టేక్ని పడేసిన బాటిల్స్ కానీ ఇంకేవైనా ఉంటే మొత్తం తీసుకొని చక్కగా ఆ బ్యాగ్లో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఇవి వాలంటీర్స్ కలెక్ట్ చేసినటువంటి గార్బేజ్ అనమాట, చెత్త చెదారం. దాన్ని తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర చూడొచ్చు, అక్కడ పెడతారు. ఆ ప్రతి బ్యాగ్ మీద రాసి ఉంటుంది వాలంటీర్లు కలెక్ట్ చేసింది అని. దేశాన్ని సహజంగా ప్రజలు శుభ్రంగా ఉంచుతారు. వాళ్ళతో పాటు వీళ్ళకేం పని బాటలేక కాదు, ఇది దేశభక్తి అంటే ఇది. దేశాన్ని నాశనం చేస్తూ దేశభక్తి అని చెప్పి అరవటం కాదు, దేశం యొక్క స్వచ్ఛత కోసం వీళ్ళు చేస్తున్న పని ఇది. నిజంగా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. వీళ్ళు వాలంటీర్స్ అంతే, స్వచ్ఛంద సేవా సంస్థ. వీళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకు నేను చెప్తానంటే మన వైపు కూడా ఉంటారు చాలామంది, చెప్తూ ఉంటారు దేశభక్తి అవి ఇవి అని. కానీ చెత్త వేసి మరీ తుడిచి ఫోటోలకి వీడియోలకి బిల్డప్ ఇస్తూ ఉంటారు, దేశభక్తి అని చెప్తుంటారు. మన నిజంగా దేశభక్తి ఉంటే నీ వాడని లేదా నువ్వు ఉండే కాలనీలను ఈ పని చేసి చూడు, అప్పుడు మాట్లాడాలి. అది నేనైనా మీరైనా ఎవరైనా. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఇదేం కొత్త కాదు. వీళ్ళు అసలు నేను ఆమెను అడిగాను కాస్త వీడియో తీస్తానంటే నాకు అసలు ఫేస్ కనపడకుండా నేను దూరంగా ఉన్నప్పుడు తీసుకో, కానీ మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి చేయొద్దు అంటే రిక్వెస్ట్ చేసి అప్పుడు ఓకే లాంగ్ షాట్ మాత్రమే తీసుకోండి, ఇది మేము నిత్యం చేసే పని అని చాలా జనరల్గా చాలా క్యాజువల్గా చెప్పేసింది. సో దేశం ఎంత శుభ్రంగా ఉండడానికి కారణం కామన్ పీపుల్ ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇన్ ద సేమ్ వే వాలంటీర్స్ కూడా ఎవడన్నా ఉంటాడుగా ప్రతి చోట పనికిమాలిన వాళ్ళు కొంతమంది, అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా చేస్తారు. సో ఈ వీధిని మొత్తం శుభ్రం చేసి ఆ కలెక్ట్ చేసి ఆ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసేస్తారు ఒక చోట. నేర్చుకోదగినటువంటి పాఠం. శుభ్రత, స్వచ్ఛ భారత్ సాధ్యం అవ్వాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి, ప్రజల్లో నుంచి రావాలి ఆ ఇన్స్పిరేషన్. అప్పుడు అదంతా కూడా ఫుల్ఫిల్ అవుతుంది.